ఉన్న ప్లేస్లో కేదార్నాథ్ మాత్రం పక్కా ఉంటుంది, బట్ వెళ్ళడం అంత ఈజీ కాదు. అండ్ నేను కూడా చాలా ఇయర్స్ నుంచి అనుకున్నాను, ఫైనల్లీ లాస్ట్ ఇయర్ జూన్లో ఆ ఛాన్స్ వచ్చింది. నేను ఒకడనే కాదు, నాతో పాటు 5 people వచ్చారనమాట ఈ ట్రిప్కి. అక్కడికి వెళ్ళాక మనం ఏం చూసామనేది కాదు, మనం ఏం ఫీల్ అయ్యామో అదే మనతో వచ్చేస్తుంది. అండ్ ఎస్, వెల్కమ్ టు మిస్టర్ సోలోస్ కేదార్నాథ్ డాక్యుమెంటరీ సిరీస్. అండ్ ఈ డాక్యుమెంటరీ 3 type of people కోసం. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఆ మెమరీస్ని రీకాల్ చేసుకోవడానికి. సెకండ్, వెళ్ళాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి క్లారిటీ కోసం. థర్డ్, అసలు వెళ్ళాలని ప్లాన్ మైండ్లోనే లేదు బట్ కేదార్నాథ్ కోసం తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అందుకే ఈ జర్నీని జస్ట్ మెమరీలా కాకుండా ఒక స్పెషల్ డాక్యుమెంటరీలా మీకు చూపిస్తా. ఇది మిస్టర్ సోలో నుంచి వచ్చిన క్రియేటివ్ డాక్యుమెంటరీ సిరీస్. ఒక 10 to 15 episodes నా కేదార్నాథ్ ఎక్స్పీరియన్స్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నా. మీరు ముందు నుంచే నన్ను ఫాలో అయ్యి ఉంటే మీకు ఈ సిరీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు అర్థమవుతుంది. మీరు నన్ను ఫాలో అవ్వకుండా ఈ రీల్ మీ ఫీడ్లోకి వచ్చిందంటే మాత్రం పక్కా చెప్తున్నా, ఈ సిరీస్ అయ్యేలోపు ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్తో మీరు బయటకు వెళ్తారు. సో మీ థాట్స్ ఏమున్నాయి, కేదార్నాథ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఏం కావాలి అన్ని కామెంట్స్లో పెడితే లెట్స్ డూ ఎ బ్యూటిఫుల్ జర్నీ టుగెదర్. సో మళ్ళీ చెప్తున్నా, సిరీస్ మిస్ అయితే మాత్రం పక్కా రిగ్రెట్ అవుతారు. సో డూ ఫాలో ఫర్ మోర్ కాంటెంట్. హానెస్ట్లీ ఆ రోజు మేము ఒక ట్రిప్పే ప్లాన్ చేసాం అనుకున్నాం, కానీ ఇది మా లైఫ్లో అన్ఫర్గెటబుల్ జర్నీ అవుతుంది అని అసలు ఇమాజిన్ కూడా చేయలేదు. టైం పాస్లో స్టార్ట్ అయిన మా ప్లాన్ లైఫ్లో అన్ఫర్గెటబుల్ జర్నీ అయింది. సో వెల్కమ్ టు కేదార్నాథ్ డాక్యుమెంటరీ సిరీస్ ఎపిసోడ్ 1. మే ఎండింగ్లో సరదాగా గ్రూప్ క్రియేట్ చేసాం. ఆ గ్రూపే మమ్మల్ని ఫ్లైట్స్ కేదార్నాథ్ వరకు తీసుకొని వెళ్ళింది. ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా లేదు, కానీ బడ్జెట్ చాలా ఎక్కువ, టైం చాలా తక్కువ, బట్ వెళ్ళాలనే ఎగ్జైట్మెంట్ మాత్రమే ఎక్కువ ఉంది. హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ టు డెహ్రాడూన్. అండ్ ఎందుకంటే మేము బస్సెస్లో కానీ ట్రైన్స్లో వెళ్ళాలంటే ఇంపాసిబుల్, ఎందుకంటే మా దగ్గర టైం చాలా తక్కువ ఉంది. గట్టిగా చెప్పాలంటే మా బడ్జెట్ హాఫ్ ఫ్లైట్స్కే పోయింది. ఇంకా ట్రిప్ ఏ స్టార్ట్ అవ్వలేదు, కానీ స్ట్రగుల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళిపోయాం, కానీ ఢిల్లీ టు డెహ్రాడూన్ మధ్య లే ఓవర్ ఫ్లైట్ అనమాట. 6 hours మా లైఫ్లో వేస్ట్ అయిపోయిందని అనిపించింది, ఎందుకంటే అక్కడ తిన్నాం, పడుకున్నాం. అండ్ వన్ సజెషన్ నేను ఏం చెప్తా అంటే, మీరు ఎప్పుడైనా ఫ్లైట్స్ కానీ ఏదైనా చేసుకుంటున్నారు అనుకుంటే మాత్రం బెటర్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే చూస్ చేసుకోండి, ఎందుకంటే 6 hours మా జర్నీలో వేస్ట్ అయిపోయింది. ఇక్కడే మాటల్లోనే డెహ్రాడూన్ రీచ్ అయిపోయాం అనమాట. ఆ ఫ్లైట్ నుంచి ఆ మౌంటైన్ వ్యూ చూస్తే క్రేజీ ఉందన్నమాట. ఫస్ట్ టైం నేను అది ఎక్స్పీరియన్స్ చేయడం. అండ్ ఇక్కడే అసలైన జర్నీ స్టార్ట్ అయింది. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత క్యాబ్ గురించి మేము ఒక 1 to 2 hours కూర్చొని అందరినీ వెరిఫై చేసాం అనమాట, ఎంత బడ్జెట్ అవుద్దని చెప్పి. డెహ్రాడూన్ నుంచి రిషికేష్ వెళ్ళాలి, రిషికేష్ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళాలి, దీని అంతటికి ఎంత ప్రైస్ అవుద్ది, అండ్ ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ మాట్లాడుకోవాలన్నమాట. మేము ఆల్మోస్ట్ లైక్ 17,500 అయింది ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ మాట్లాడుకున్నాం ఫర్ 4 days. యాక్చువల్లీ ఇక్కడ నుంచి అసలైన జర్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసినంత ఈజీగా ఉండదని లైవ్ లో మాకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది. అండ్ ఎస్ గైస్, వెల్కమ్ టు కేదార్నాథ్ డాక్యుమెంటరీ సిరీస్ ఎపిసోడ్ 2. డెహ్రాడూన్ నుంచి రిషికేష్ వెళ్ళాక మాకు అర్థమైంది ఏంటంటే, రెయిన్ కోట్స్ చాలా చీప్ ప్రైస్ దొరుకుతాయి. పైన అయితే 250 90 రూపీస్కి. రిషికేష్ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళడానికి చాలా దోలు తీరింది అనమాట, ఎందుకంటే 8 hours పడుతుంది జర్నీకి. ఆ జర్నీలో మేము చాలా చొక్కలు చూసాం, క్లైమేట్ కానీ, బట్ మధ్యలో క్రేజీ వ్యూస్ ఉన్నాయన్నమాట. దానికోసమైనా మనం 8 hours ట్రావెల్ చేయొచ్చు అని అర్థమైంది. అండ్ ఫైనల్ ఈవినింగ్ 6కి మేము సోన్ప్రయాగ్ రీచ్ అయ్యాక అక్కడ అటు ఇటు తిరిగితే 1 hourలో మాకు క్రేజీ రూమ్ దొరికింది. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ, అరౌండ్ ఇట్ కాస్ట్ 4,000 అనమాట. మంచి రూమ్, మంచి వ్యూ. ఓ నైస్. సో నెక్స్ట్ డే మార్నింగ్ మా యాక్చువల్ జర్నీ స్టార్ట్ అయింది అనమాట. సోన్ప్రయాగ్ నుంచి డైరెక్ట్ వెహికల్స్ అలౌ చేయరు, సో పబ్లిక్ వెహికల్స్ లోనే గౌరీకుండ వరకు వెళ్ళాలి. మాకు అక్కడ చుక్కలు కనబడ్డాయి, నిజం చెప్తున్నా, ఎందుకంటే చాలా మంది ఉంటారనమాట. ఆ 50 రూపీస్ ఇచ్చి ఆ క్యాబ్ ఎక్కడానికి ఒక 1 to 2 hours పడుతుంది, ఎందుకంటే లైక్ గర్ల్స్ ఉంటే చాలా కష్టం, కానీ బాయ్స్ కాబట్టి మేము యాక్చువల్లీ అక్కడ ఇరుక్కుపోయి అడ్జస్ట్ అయ్యాం, కానీ గర్ల్స్ ఉంటే చాలా కష్టం. సో అది ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకుంటే బెటర్. అప్పటి వరకు మేము క్యాబ్స్లో ఫ్లైట్స్లో అన్ని తిరిగాం, కానీ యాక్చువల్ ఎంతైనా నడుద్దాం, హార్సెస్ మాత్రం పక్కా తీసుకోకూడదని. ఈ మాటల్లోనే బోగా అండ్ అరుణ్ ఆల్రెడీ అలిసిపోయి హార్సెస్ తీసుకున్నారనమాట. మా 4 people గట్టిగా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, ఒకటే నడుచుకొని మేము పైకి వెళ్ళాలని చెప్పి. అసలు ఈ వయసులో కేదార్నాథ్కి రావడమే ఒక మహాభాగ్యం. ఇలాంటి ఇబ్బంది పెట్టి ఎందుకండి, రేపు పొద్దున్నైనా ఎల్లుండైనా దర్శనం చేసుకుని వెళ్తాం, నడుచుకొని ఎక్కుతాం. కానీ ఒకటి ఏం చెప్పాలంటే, అక్కడ హైట్స్ గానీ, వెదర్ గానీ, రోడ్స్ గానీ అన్ని మనల్ని మెంటల్లీ చాలా టెస్ట్ చేస్తాయి. నిజం చెప్పాలంటే కేదార్నాథ్ హార్డెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ట్రెక్ కాదు, మన మైండ్. వెల్కమ్ టు కేదార్నాథ్ డాక్యుమెంటరీ సిరీస్ ఎపిసోడ్ 3. స్టార్టింగ్ లో ఎక్సైట్మెంట్ చాలా క్రేజీ ఉంటుంది, ఎందుకంటే మంచి మంచి వ్యూస్ కనబడతాయి, కానీ బట్ స్లోగా మన బాడీలో పెయిన్ స్టార్ట్ అవడం మొదలవుతాయి.
కోల్డ్ పెరుగుతుంది, బ్రీతింగ్ కొంచెం డిఫికల్ట్ అవుద్ది అండ్ లెగ్స్ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా జర్నీలో ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ దొరుకుతుందని మనం అనుకుంటాం కానీ మ్యాగీ తప్ప ఏమీ బాగోదు. అండ్ మధ్య మధ్యలో కిలోమీటర్కి 2 కిలోమీటర్కి స్టాప్ అయ్యకపోతే మన బాడీ అసలు మన కంట్రోల్లోనే ఉండదు. అండ్ నిజం చెప్పాలంటే అక్కడే ఒక పాయింట్ వస్తుంది, ఇంకా కంటిన్యూ చేయాలా లేదా ఆగిపోవాలా అని. ఆ రోడ్స్ కానీ, ఆ హైట్స్ కానీ, ఆ వెదర్ కానీ ఫిజికల్గా కంటే మెంటల్గానే ఎక్కువ టెస్ట్ చేస్తే తెలుసా. నేను అక్కడ గమనించిన డిఫరెంట్ థింగ్ ఏంటో తెలుసా, అందరూ స్ట్రగుల్ అవుతున్నా బట్ అందరి మైండ్లో ఒకటే ఎగ్జైట్మెంట్, కేదార్నాథ్ రీచ్ అవ్వాలని మాత్రమే. ఆ ఎనర్జీ, ఆ డివోషనే మనల్ని కంటిన్యూ చేపిస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ వెదర్ చాలా వరస్ట్ అవుద్ది, బట్ వెనక వెళ్ళాలని థాట్ మాత్రం మైండ్ నుంచి ఎప్పుడో పోతుంది అనమాట. హానెస్ట్లీ నిజం చెప్పాలంటే ఈ జర్నీలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అక్కడి నుంచే మన మైండ్ కానీ మన బాడీ కానీ మనం టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో వెల్కమ్ టు కేదార్నాథ్ డాక్యుమెంటరీ సిరీస్ ఎపిసోడ్ 4. సో మధ్య మధ్యలో మీకు బోర్డ్స్ కనబడుతుంటాయి అనమాట, 12 కిలోమీటర్స్ మోర్ అండ్ 14 కిలోమీటర్స్ మోర్ అని. ఆ బోర్డ్స్ కానీ మీరు నమ్మారంటే మీలో ఉన్న మోటివేషన్ పోతుంది అనమాట, నిజం చెప్తున్నా. ఎందుకంటే మనకి పైకి వెళ్ళక తెలిస్తే ఆ బోర్డ్స్ అని చాలా రాంగ్ చూపిస్తున్నాయి అని చెప్పి. సో ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మనకి వాటర్ చాలా ఫ్రీక్వెంట్ గా దొరుకుతుంటది అనమాట, డైరెక్ట్ మౌంటైన్స్ నుంచే ఫ్రెష్ వాటర్ వస్తుంది. అక్కడ కూడా వాటర్ పెట్టాలి. సో మీరు లగేజ్ కానీ వాటర్ కానీ తక్కువ క్యారీ చేస్తే బెటర్, ఎందుకంటే మనకు ఎక్కుతున్న కొద్దీ బాడీ పెయిన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడక్కడే మీరు వాటర్ పడుతూ 2 కిలోమీటర్స్కి 1 లీటర్ తాగితే చాలా మంచిదని నేను చెప్తాను. అండ్ మీ బ్యాచ్లో ఎంతమంది ఉంటే అంతమంది 5 కిలోమీటర్స్కి 1 బ్యాగ్ మోసినట్టు పెట్టుకుంటే బెటర్ అనమాట. మా వాళ్ళు చాలా అండర్స్టాండింగ్ ఉన్నారు కాబట్టి 5 కిలోమీటర్స్కి 1 బ్యాగ్ మోస్తారు, ఎందుకంటే నా బ్యాగ్ లగేజ్ అంతా ఇస్తారు, వేరే విషయం షేర్ చేసుకుంటాం అన్నారులే, అది ఓకే. అందుకే ప్రూఫ్ మాట్లాడుతున్నాం ముందే, అంటే అందరికి వెయిట్ ఈక్వల్గా వెళ్తుందని కాబట్టి. ఇంకా జర్నీలో హార్సెస్ వస్తూనే ఉంటాయి అనమాట, హార్సెస్ కానీ మనుషులు కానీ అలా గుద్దుకుంటూనే ఉంటారు. బట్ సమ్ టైమ్స్ మనం సైడ్కి వెయిట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే చూసినంత ఈజీగా ఉండదు అనమాట ఆ జర్నీ. కేదార్నాథ్ జర్నీ అంటే అందరూ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు, కానీ మెంటల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళే పై వరకు వెళ్తారు. మేము వాక్ చేస్తున్న కొద్దీ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్లీ ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా, అది నిజమే అనమాట. కేదార్నాథ్ వాకింగ్లో మా జర్నీలో ఇంకా ఫ్యూ కిలోమీటర్స్ ఉందని తెలిసినప్పుడు అజిత్ అండ్ తేజ గివ్ అప్ ఇచ్చేశారు. సో వెల్కమ్ టు కేదార్నాథ్ డాక్యుమెంటరీ సిరీస్ ఎపిసోడ్ 5. ఆల్మోస్ట్ 2 to 4 కిలోమీటర్స్ ఉందని మాకు తెలిసినప్పుడు కానీ నేను మా అన్నయ్య మాత్రం పక్కా ఫిక్స్ అయ్యాం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కానీ ఇయర్స్ నుంచి మేము అనుకుంటుంది ఒకటే, కేదార్నాథ్ వెళ్తే పక్కా నడుచుకొని వెళ్దాం అని చెప్పి. అప్పటికి అందరం ఎవరికాలు సింగిల్ గా నడుస్తున్నాం. నేను ముందే వెళ్ళిపోయాడు, నేను వెనకాల నడుస్తున్నా, వీళ్ళిద్దరు ఆల్రెడీ హార్సెస్ ఎక్కేశారు. ఇంకో 2 పీపుల్ ఆల్రెడీ టెంపుల్ గా రీచ్ అయిపోయారు అనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక నాకు అర్థమవుతుంది ఏంటంటే టెంపరేచర్ స్లోగా డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. 2 degreesకి వచ్చింది అనమాట. నాకు మాట్లాడడం రావట్లేదు, నడడం ఇవ్వట్లేదు, బట్ ఈవెన్ దో నా మైండ్లో ఒకటే ఉంది, నేను పైకి పక్కా వాక్తోనే రీచ్ అవ్వాలని చెప్పి. అక్కడ నెగిటివ్ థింగ్ ఏంటంటే సిగ్నల్స్ ఉండవు. సో నేను ఎక్కడ ఉన్నానో మా అన్నయ్య ఎక్కడ ఉన్నారో ఇద్దరు తెలియదు. బట్ ఈవెన్ దో వాక్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక షాప్లో మా అన్నయ్య కనిపించాడు. చాలా కష్టం. సో కూర్చొని అక్కడి నుంచి ఇద్దరం వాక్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఒక స్టేజ్ వచ్చాక హార్సెస్ ఆపేస్తారు అనమాట. సో ఎవరైనా అక్కడి నుంచి నడాల్సిందే. సో అక్కడే మా 4 people కలిసి మళ్ళీ వాక్ చేయడం స్టార్ట్ చేసాం. అక్కడ అంతా మంచిగా ఉంది. అక్కడి నుంచే మేము ఎప్పటి నుంచో ఇయర్స్ నుంచి అనుకుంటున్న కేదార్నాథ్ మా కళ్ళ ముందు కనబడింది అనమాట. ఆల్మోస్ట్ 5:30 ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన మా జర్నీ నైట్ 9కి రీచ్ అయ్యాం. 15 hours పట్టిందనమాట కేదార్నాథ్ రీచ్ అవ్వడం. చెప్పాలంటే కేదార్నాథ్ రీచ్ అయిన మూమెంట్స్ అన్ని నా కళ్ళ ముందు ఇంకా తిరుగుతున్నాయి అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 15 hours ట్రెక్కింగ్ తర్వాత పైకి వెళ్ళిన నించోనికి మా కళ్ళ ముందు కేదార్నాథ్ చూస్తుంటే ఒక 2 hours లిటరల్లీ మేము అక్కడ వచ్చేసరికి నా కళ్ళ ముందు ఏడుపు తప్ప ఏం లేదనమాట. చెప్పాలంటే నాకు చాలా ఏడుపు వస్తుంది, ఎందుకంటే ఆ స్ట్రగుల్స్ అన్ని కలిపి అక్కడ ఒక లైక్ దట్ మూమెంట్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అనమాట. లైవ్ లో ఉంటేనే అర్థమవుద్ది. ఆల్మోస్ట్ మాలానే చాలా మంది పీపుల్ వచ్చారు అండ్ మాకన్నా 2 to 3 hours ముందు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ లైన్ లో ఉన్నారనమాట. మాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఒక 1 to 2 hours ఇక్కడ స్పెండ్ చేసి ఒక రూమ్ రెంట్ తీసుకున్న తర్వాత పీల్చుకోవడం కూడా టైం లేదు.
అండ్ ఫైనల్లీ మేమందరం వెయిట్ చేస్తున్న మూమెంట్ ఈ రోజు వచ్చిందనమాట. మార్నింగ్ ఆల్మోస్ట్ 4:45 కల్లా మేము దర్శన లైన్లో నించోవడం స్టార్ట్ చేస్తాం. మాకు 4 to 5 hours అవుతుందని అర్థమైనా కానీ ఎలాగైనా మేము మైండ్లో ఫిక్స్ అయ్యాం ఈ రోజు దర్శనం పక్కా అవ్వాలని చెప్పి. సో మెల్లమెల్లగా ఎర్లీ మార్నింగ్ అవడం స్టార్ట్ అయింది. మా లైన్ కూడా కొంచెం మూవ్ అవడం మొదలైంది అనమాట. అక్కడే స్లోగా చాంట్స్ వినిపిస్తున్నాయి, బెల్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. అందరూ ఓం నమ శివాయ అండం మాత్రమే మాకు వినిపిస్తుంది. అప్పుడే ఒక ట్విస్ట్ ఏంటంటే అజిత్ అండ్ వాళ్ళ అన్న ఆల్రెడీ దర్శనం చేసేసుకున్నారు అనమాట. అది ఎలా ఒకలా వాళ్ళు క్రాక్ చేశారు. సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి పంపించారని తెలిసి మేము కూడా ఆ లైన్ మధ్యలో నుంచి బయటకు వద్దామని చెప్పి చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత ఎలాగో ఒకలాగా మా అన్నని పట్టుకొని బయటికి లాగి ఎలాగో ఒకలాగా లైన్ నుంచి బయటకు వచ్చేసాం అన్నమాట. 4 people అయిపోయాడు. వచ్చేసాడు బయటికి. ఈ విషయం నేను చెప్పొచ్చో లేదో తెలియదు కానీ అక్కడ చాలా మంది ఉంటారనమాట. వాళ్ళు కొంచెం మన మనీ ఇస్తే వెనక హెడ్ 2000 తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ బార్గెన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది, అక్కడ ఉన్న పీపుల్ బట్టి ఉంటుంది అనమాట. నాకు అప్పుడు మైండ్లో ఒకటే కనిపిస్తుంది, మేము ఎలాగైనా దర్శనం చేసుకోవాలి, ఈ మనీ గురించి ఆలోచించకూడదు అని చెప్పి అప్పుడు నేను మా అన్నయ్య 4000 ఇచ్చి బ్యాక్ గేట్ నుంచి దర్శనంలోకి వెళ్ళాం అనమాట. అక్కడ నా కళ్ళ ముందు కనిపిస్తుంది నాకు శివుడు మాత్రమే. అంటే నేనేంటి, నేను మా అన్నయ్య లోపలికి వెళ్ళడం ఏంటి, అసలు దర్శనం అవడం ఏంటి, నందిని పట్టుకోవడం ఏంటి, ఈ ఫీలింగ్ అంతా ఏదో ఒక డ్రీమ్ లానే అనిపించింది అనమాట. 2 minutes వరకు నందిని పట్టుకున్నంతసేపు కళ్ళ ముందు శివుడే ఉన్నట్టు అనిపించింది అనమాట. ఇదంతా మీకు ఇన్స్టాగ్రామ్ రీల్లో వేరేలా ఉంటుంది కానీ లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రం పక్కా అర్థమవుతుంది. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి బొట్టు పెట్టుకొని కొన్ని ఫొటోస్ రీల్స్ తీసుకున్నాం. అండ్ నేను ఒక థింగ్ ఏంటంటే మర్చిపోయా, అక్కడికి నేను దర్శనానికి వేసుకొని వెళ్ళింది ఫ్లాష్ షూ టీషర్ట్ అనమాట. ఎందుకంటే మా టీం అందరం కలిపి అక్కడికి వస్తున్న ఫీల్ రావాలి, అక్కడ ఫ్లాష్ షూ టీమ్ కి హోల్ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి వేసుకున్నా. అండ్ దట్ క్రియేటెడ్ మీ మోర్ పాజిటివ్ ఎనర్జీ. ఫైనల్లీ మా 6 members మళ్ళీ అక్కడ కలిసామన్నమాట. అక్కడ కూర్చొని ఒక 2 to 3 hours స్పెండ్ చేసి మా మెమరీస్ అన్ని రీకాల్ చేసుకున్నాం అనమాట. అంటే ఈ జర్నీ ఎలాగైంది, పైకి ఎలా వచ్చామని చెప్పి. హానెస్ట్లీ ఆ ఫీలింగే వేరబ్బా. రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాం. ఎక్కడ నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు నా లైఫ్లో. కేదార్నాథ్కి వెళ్ళడం అంతా ఒక ఎక్స్పీరియన్స్ అయితే అక్కడి నుంచి హార్సెస్ మీద కిందకి దిగడం అనేది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఫైనల్లీ మేము అక్కడ నుంచి 6 people హార్సెస్ లోనే వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే మాకు 12 hours జర్నీ చేసే టైం అస్సలు లేదనమాట. అక్కడ కిలోమీటర్ కానీ ½ kilometer దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అనమాట. అన్న హార్స్ ఎక్కుతారు అని చాలా మంది అడుగుతుంటారు. మనం బార్గెన్ చేస్తున్న దాన్ని బట్టి ఉంటుంది. స్టార్టింగ్ లో అందరం కలిసి స్టార్ట్ అయ్యాం కానీ లేటర్ ఆన్ నేను అజిత్ వెనకాల ఉన్నాం. మా 4 people అందరూ స్ప్రెడ్ అయిపోయారు అనమాట. అంటే ఇంత క్రేజీ ఉంది హార్స్ నుంచి పైనుంచి చూస్తుంటే ఆ వ్యూస్ కానీ ఇంత పైకి ఎక్కామా, ఇంత వాక్ చేసుకుని పైకి ఎక్కామా అనిపించింది. రియల్లీ ఐ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనమాట అంత వాక్ చేసినందుకు. అండ్ బడ్జెట్ చెప్పడం మర్చిపోయాను కదా, మేము బార్గెన్ చేసి అంత ఫైనల్ చేసింది 13,500 అలా పడింది అనమాట. సో పర్ పర్సన్ కి 2,200 పడింది. నేను చెప్తున్నా కదా మనం బార్గెన్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. ఈవినింగ్ అరౌండ్ 5 కల్లా మేము కిందకి రీచ్ అయిపోయాం. అక్కడ నుంచి సోన్ప్రయాగ్ నుంచి రిషికేష్ వెళ్ళాలన్నమాట. మళ్ళీ యాస్టీస్ గా 8 to 10 hours జర్నీ పడుతుంది. అండ్ రిషికేష్ లో మేము రూమ్ ముందుగానే బుక్ చేసుకోలేదు. మాకు 2 to 3 hours అక్కడే టైం పట్టింది అనమాట రూమ్ వెతకడానికి. లక్కీకి 2 boys వచ్చి మాకు ఒక రూమ్ ఇచ్చారు అనమాట. అరౌండ్ ఇట్ కాస్ట్ 6,000 అనమాట. మంచి ఏసీ ఇచ్చారు, మంచి రూమ్ ఇచ్చారు. అక్కడే ఫుల్ గా స్లీప్ వేసి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి స్టార్ట్ అయ్యాం.